రామయ్య గిరగిర దింపి దండి కేసు కొడతారా నాయ్య బండగా పెట్టి ఎర్రంగా కనుక మధ్యరంగం పొట్టు సావిడి కడ 10 మంది అడిగే ముచ్చట కాదు 17లో గిల్లదలు కాక రాగి బియ్యం రేకుల వాడవండి బిందెల్లో బిరాకు బియ్యం రా పెట్టాడు గాళ్ళ మీద మిన్న మన్నంగా కింద దడి గాలంగా ఆకలి కొన్న కడుగులే ఆలిపోయిన ముఖం నులే రామయ్యో మాట కొడుక కూడా చెప్పేదాను రాముడు రామయ్య కన్న కొడుక రామయ్య ఊర కన్న కొడుక నారాముడు ఎవరోరి కన్న కొడుక బాలపరశురామ అంకించి పుంకింది కనుక అలా నేర్పులు నేర్పి 10 మందిలో నా పాత్రం చేయ నలుగురిలో నవీనంటే చేయకూడక నలుగురి మేడల్లో పోయింది కనుక అమ్మవారు రేణుక ఎల్లమ్మ భీమసారి బియ్యం బిందెల వంటలు కాకరాక బియ్యం రేకుల పడి వండి కనుక కవలమన్నం ఏనాడు వండిందో విసికింది రేణుక ఎల్లమ్మ పసుపు కుంకుమ అలంకరించింది కనుక పుప్పల పంతులంట తయారు చేసింది అమ్మవారు చేసి పుప్పల పంతుల కంటే ఏమా తివనార్తి పెడుతున్నది పుప్పల పంతులారా మరి నా కొడుకానికి నేను తురుపుకొకటి వదిలిపెడుతున్నా పడుకొకటి ఏనాడు వదిలిపెడుతున్నా దొరికేదాకా కనుక పుప్పల పంతులు మీ నా తండ్రి ఏనాడు నా కొడుకు చేతు ఎక్కువ దాన్ని తివనార్తి పెట్టినదే రామయ్య ఉన్నది పుప్పల పంతులు తెచ్చినట్టుకుంటే రావడా ఉన్నది తీసుకోండి ఇంకా పుప్పల పంతులు తీసుకురావాలి పుప్పల పంతుల కంటే ఏనాడు వెళ్ళిపోని గాని శివల్ల గద్దె లోపల కనుకనే చంపల ఊరు పోసింది ఊరు పోసింది తీసింది దొక్కల ఏనాడు ఊరు పోసిందో సిరియాల కవరం చేసింది కాశీకర మౌరం శివల్ల గద్దె లోపల వండ పెట్టింది మరి అమ్మవారు వెనుక ఎల్లమ్మకి ఇదే సైవం అన్నది ఎల్లమ్మ అమ్మవారు ఇక ఎల్లునేమో అమ్మవారు ఎక్కడ
నాకంగా తాగసోడి ఎర్రని రేణుకా ఎల్లమ్మనైనా ఊపులు పడమారి కనుక అమ్మవారు రేణుక ఎల్లమ్మ కనుక జోకురాలు వేసింది అమ్మవారు మరి గంటలాది ఒడ్డుకొచ్చి కనుక అమ్మవారు రేణుక ఎల్లమ్మ జోగు వాటాలైతర తల్లి పాటలు వాడినప్పుడు కనుక శివుని చిన్న భార్య అమ్మవారు పిడతల్లి గంగదేవి బెసపోయిన బిడ్డ బాగిట్టి గంగదేవి అయినా ఎల్లమ్మ కనుకనేమి ఎల్లగాని ఎల్ల వచ్చింది మరి వేళగాని వేళ వచ్చి కనుక జోగు పాటలు ఆడుతుంది జోగు పాటలు పాడుతుంది నా మనవడు రామయ్య కనుకనేమి ఏనాడు కనుక కానమ్మ కష్టాలు పెట్టినట్టున్నాడు చెంచల మట్టిందని అమ్మవారు కనుకనేమి ఏనాడు గంగదేవైనా అనుకుంటా గంగా పోనుకుంటా నాయుడు మర్రమైన నలుగురు రోజులు ఆడపిల్ల సిరియాల సంతాన బలం కోరినారే అందరికన్నా పెద్దవాడు రఘుపరిచాలను బాలపరిచే భార్య రామయ్య 12 ఏళ్ల మధ్యమైన తండ్రి పేరు చెప్పు మాని తగని బాధ పెట్టినాడు నాయమ్ముడు ఇవుడు చెప్పిన మాట రమ్మ రామ రామ ముంగడికి వచ్చినది రామ రామ అయ్యో 12 ఓ దేవుడా 24 ఏళ్ళ దాకా రామ రామ ఇవుడు చెప్పిన పేరు కూడా చెప్పకమానే వారి పేరు కూడా చెప్పకమానే ఎవరి పేరునంటా నేను కొడుకు పెట్టే బాధలకు నాయమ్మ ఎదిరి సంచాల వల్ల నేను వెళ్ళినా ఎదిరియారున్న వల్ల నేను వచ్చినా అరమూడు గడియలమ్మ గంగదేవి గోగు పాదమంతరమ్మ రామ రామ అరమూడు మీరందరూ కూర్చుంటే వాళ్ళు కథ తింటారమ్మా ఓ బిడ్డ ఎల్లమ్మ నా బిడ్డ ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ ఎల్లమ్మ ఎవరన్నా కనుక లోపం మీద కనుక మొగడు కోడలు వస్తారు అత్తమామ తిప్పితే వస్తారు పాడుగాను
రావిజో నీ కొడుకు పుట్టిన గడియ లోపల కనుక భూదేవి అంత పూలు పట్టింది ఆకాశమైంది అది నేను సుక్కలన్నీ పెక్కటి లేని సూర్యుడు చంద్రుడు కనుకనే మీ ఏనాడు ఒక్కటైపోయిందిరమ్మా పేరు చెప్తే కనుకనే మీ మాన్యపుండు మల్ల రేగుతుంది ఎల్లమ్మా దగ్గర తాగే చోటు లేదు కానీ మరి పెట్టకున్నా కానీ పెట్టి నీళ్ళు చూపియాలంటారు బిడ్డ మరి మాల వాలి ఏలేదు కనుక దుందుమాల కోట మాది వాలి ఏలేదు ఎలివాడ పట్నం అయినా కనుకనేమి పట్నం దాటితే కనుకనేమి అదే కనుక చాలి చక్రాపురి పట్నం అంటారు చక్రాపురి పట్నం లోపల కనుకనేమి కాపులు కరణాలు కనుక కమ్మ ఏల్మ దొరడు బుర్రన సాగుకారు కనుక గుణగాలు మునగాలు గుత్తా పెచ్చండి అయ్యరు బ్రాహ్మణులు ఆచార మంత్రులైన జాతి వర్ణాల కులం ఉంటారు వీట నీకు తాగసోడు దొరుకుతుంది నీకా రాత తప్పదు భగవంతా నేను ఏమి ఇయ్యాలన్నది అమ్మవారు వెళ్ళినే వాడపట్నం వచ్చే వారికి పెద్ద మాత్రం కొడుకు చిన్నక్కడు పెద్దక్కడు కనుక నెత్తిన పెట్టుకొని కనుక ఎల్లమ్మకే నాడు ఆటం వస్తున్నారు కొడుకులారా బిడ్డలారా నెత్తి లోపల ఏమది ఉన్నది బిడ్డ చిన్నక్కడ పెద్దక్కడ ఏమనుకుంటారు అంటే అడవిలో వస్తున్నట్టుంది మనం ఏమిటోళ్ళ అని చెప్పుదాం రా ఏమని చెప్పుదాం మీది గొల్లమని చెప్పాను అంటే మీది ఉంటామా అది కాదురా మాది గొల్లమంటే ఈ కరమది మీది గొల్లమని చెప్పాలి ఉల్టా ఉల్టా అరే మన నెత్తిలా ఏంద్రీవి వరాలు ముత్యాలు కెంపులు నవరత్నాలు అని చెప్పాలి మరి అనేది అంటున్నా కనుక ఇళ్ళమ్మకి దగ్గరికి వచ్చిర్రు నీ పేరు చిన్నక్కడు ఇది పెద్దక్కడు తీసుకుపోయి ఎక్కడ పోసి వస్తారా కాలువరాలు మేము గుమ్మిలో పోసుకుంటాం తీసుకోపోతున్నాం కారుకొల్ల పింటలు పోసి వస్తాను పోతురు కసలరు అయ్యయ్యో బిడ్డలారా కనుకనేమి మీ ఇల్లు ఎక్కడుంది బిడ్డ మా ఇల్లు ఇక్కడ ఉంది అరే మీ ఇల్లు మంచిగా ఉన్నారు ఎట్లుందిరా మీ ఇల్లు ఎట్లుంది 7 భవంతులు ఓహో 7 భవంతులు ఇల్లు మీ ఇంట్లో సూర్యుడు ఇక్కడికి పోతే అక్కడికి వెళ్ళిపోతాడు అదే దేవన్ దేవతలు మీ ఇంట్లో మీ ఇంట్లో బిడ్డ ఎండ కొడితే గలగల బాణ కొడితే బిడ్డ మరి సరే పర్వాలేదన్నదైనా మరి అమ్మవారు కనుక కసరి గంపలకేని కనుకనే మీ ఏనాడు ఒక మాతవారి లోపల సత్యం ఉందా లేదా అన్నది ఎల్లమ్మ పురుగులు మల్లెలు పట్టింది అమ్మవారి ఎల్లమ్మ కుప్పలు కొట్టుకున్నది కొట్టుకున్నప్పుడు కనుకనేమి బొట్టు మల్లెలు పోసంగి సర్వ సంపంగి దేవా గన్నేరు ముఖంగా సువాసన పడుతున్నది రామయ్యా లోపల సత్యం అన్నది ఎల్లమ్మ కూర్చున్నాడు రేణుకా ఎల్లమ్మ జోగు పాటలు ఆడుతుంది జోగు పాటలు
పాడుతున్నది అమ్మవారి ఎల్లనే ఉన్నావే ఉన్నవా ఏదయ్యా ఉన్నవా ఉన్న పోతే పోయినా ఇంకెక్కడికైనా పోయినా నాకు ఈ శివంపేట దొరవారి పేద చెప్పుల దొర మన తోలిండు మస్కురాయన తోలిండు నాకు చెప్పుల దొర కుట్టిరా అని తోలిండు అరే నేను చెప్పులు కుడుతున్నా తోలు ఆరలేదు తోలు ఆరక కుట్లు పడతలేవు మరి నేను కుట్టాలంటే నాకు కొన్ని రోజులు అవుతుంది మన ఇంటి మధ్యలో వచ్చి అన్నయ్య అంటారు పోయి అసలు రాదు అయ్యో నీ కాలమోడమయ్యా నీ ఆ తిప్పలు కదా తోలు అయ్యో మొగడంటే మొగడు కిసొంటోడు ఉండాలి తోలుకపోని వచ్చినావా ఎండకపోవడావా ఎండ పుట్టి వచ్చిండు అన్నట్టు పగలు పిచ్చిలేస్తే లంచ కొడుకు అన్నావే మాట నేను అంటా అంటే నా కావమా నా బల్పురా దేవినాలు చూసుకుంటే లంచ కొడుకును ఇరుగక్క పొరుగక్క లాంచ కొడుకు ఓటాలు రవన్నవా మోటాలు రవన్నవా ఇట్లా అట్లా ఎన్నో తీరు అంటారు అంటారా నిన్ను నీ మాటలు చూసుకుంటే నేర్చుకుంటారు కాదు కానీ ఎవరన్నా ఇంటి ముందటోళ్ళు కొట్లాడితే ఇంటి వాళ్ళ కేడికా సంసారం అంటే అంత మంది నా సంస్థలకు అంతా ఏడికే వీడికే ఎక్కిరిస్తురు కాదు గాని ఎవరో వచ్చిరంటే ఏమరా నువ్వు అలాంటి రాంట ఇగో మనం ఇద్దరం అనుకున్న మాట 10 మందికి వచ్చి పాడైతుంది మన ఇంటి ముంగట్లో అమ్మవారు వచ్చింది అన్నయ్య అంటుంది నా తోడబుట్టిన చెల్లెనే లేదు నాకు ఎవరు లేదు నాకు తోడబుట్టినోడే లేకపోయా నుంచి మందికి తెలియదు ఆయన తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా నీకంటే ఎక్కువ నీ బంధువులే ఉంటారు కానీ నా బంధువులు ఎవరు అయ్యా మరి ఇంటి ముంగడికి వచ్చి అన్నయ్య అంటుంది మరి మీ అన్న పిల్లమా మా తోడబుట్టిన చెల్లెనా కాదు మరి మీ అన్న పిల్ల అంతేరా అంతే మరి నేను పోయి చూసేస్తా మరి అమ్మవారి కనుకనేమి ఏనాడు ఒక నింగాదేవి దేవి కనుక గుడిసె ముందడు వచ్చే వరకు నేను రేణుక ఎల్లమ్మ జోగు బాటలు పాడుతుంది అమ్మ జోగురాలా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది కనుకనేమి నువ్వు జోగు బాటలు ఆడుతున్నావమ్మో పల్లె లేదు వదినే నా పేరు కనుక రేణుక ఎల్లమ్మంటారు రాముడు రకవీర నందుడు కత్తలు దుంపాల వాడ కాడకో రాముడు తల్లంటే తాదిపారం లేదు అమ్మ అంటే ఆచం లేదు కనుక చేసుకున్న భార్య రీతిగా ఉంచుకున్న ముండ రీతిగా పేరు దెబ్బల మురుకు రాముడు ఆయన నాయమ్మో సంచారం ఆడుతున్న తల్లి దేవతలంతా గడగడ వంటున్నారమ్మా దగ్గర కనుక భోగపాదమంతా సోటిరా తల్లి మర్దలవుతున్నా నువ్వు వదినవైతున్నావు 33 దేవతలకు ఆడవిల్లను కదా మీ ఆది వాళ్ళకి ఇట్లా నేను ఆడవిల్లనమ్మా నేను ఇంగాలదేవి ఇక్కడ కనుక నేను ఎక్కడైనా గోపాదమంతా చూడ రాదు చేరా ఇదివరకే 99 మంది దేవతలు మా ఇంట్లో 99 మంది దేవతలు దేవతలు మీ ఇంటిలో రాజాకరాజులు దేవాన దేవతలు సూర్యుడు చంద్రుడు మొత్తం 60 కోట్ల 70 కోట్ల దేవతలు మా ఇంట్లో ఉన్నారు అయితే దాగసోటు లేదట్టు మరి అమ్మ జోగురాలా దాగసోటు లేదు గాని మరి ఏనాడు ఒక రేణుక ఎల్లమ్మ కనుక పెట్టుకున్న బంగారు పూసరాల కనుక నింగాలదేవి ఆశపడ్డది నింగాలదేవి నా బంగారు ఒక నువ్వు పూసరాలు నీకు ఇస్తున్నా బాబా 101 సుమునకు అందుకే బాబుల గాల్లగాడి ఎలా వాని బాబా 4,000 సొర 3,000 బొప్పుల సొర 100,000 నుల్లి కట్టే బాపట్ల బంగారు బంతులు ఇస్తున్నా పంతలు తీసుకుంది కనుక నింగాలదేవి నింగాలదేవి కట్టుకుని వాళ్ళు వెనక ఎల్లమ్మకి ఇచ్చింది తావులే ఊరు పడవ తాలు సింతలు సోళ్ళు రాగులున్నాయే సోళ్ళు రాగులు కాడ 700 గోళాలు ఉన్నాయి కానీ పచ్చితోలు
పూడెందుకుంటామని ఎల్లమ్మా గోలెం కాలేదు మరి చెమట వినుపమ్మన్నదే అమ్మవారు ఎల్లమ్మ లందకాడికి వచ్చింది దేవి ఎల్లమ్మ లందకాడికి వచ్చింది దేవి ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ ముసుగు లందకాడికి కన్నా చూస్తుంది లందకాడి ఏనాడు రేణుక ఎల్లమ్మ ఏర వచ్చింది లందకాడ కనుక 7 గల్లాల పెట్టి కనుక ఏనాడు ఎగెత్తిన వారాయరు పటం కొట్టి నిండు పటం మీద కోటి కొబ్బరిగా లక్ష నిమ్మకాయలు కనుక కుక్కిల పొగలు గుప్పు గుప్పు లేపిరు మసచ్చి పొగలు మండపాన లేపిర్రు ఎల్లమ్మ కనుకనేమి ఏమంట ఉన్నదైనా కొడుకా రామయ్య కొడుకా రారాయ్ కొడుకా రాముడు కోసమనంట ఎవరు కాశ మీద కాశ మంద కాదే వచ్చారు మన అమ్మవారు వెనక ఎల్లమ్మ ఎర్రని గుళ్ళకి ఎత్తుకు పోమంతలను
కలియా వృక్షం గయలిమ్మ పుట్టింది రామన్న